హాయ్ అందరికీ, వెల్కమ్ టు మా ఇంద్రధనస్సు. చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు కదండి. పండగ పనుల్లో అయితే బిజీ అయిపోయాను. ఇక వీడియో షూట్ చేయడానికి కూడా టైం అయితే ఉండట్లేదన్నమాట. అయితే ఈరోజు వీడియో అయితే షూట్ చేశాను. చూస్తున్నారు కదా, పూలన్నీ కూడా గులాబీ పూలు అయితే చాలానే పూసాయండి. సంక్రాంతి టైంలో ఈ మన కాశ్మీర్ రోజెస్ అయితే చాలా ఎక్కువగా పూస్తాయి. అవన్నీ కోసుకున్న తర్వాత ఇక్కడైతే మార్నింగే లెమన్, హాట్ వాటర్, అదేవిధంగా హనీ వేసుకొని తాగుతున్నాము. మేము డైలీ ఒకటే తాగమండి, ఒక్కొక్కసారి ఎఫ్రెక్స్ తాగుతాము. అదేవిధంగా హనీ లెమన్ ఒకసారి తాగుతాము. అదేవిధంగా జామాకులు ఒకసారి అలా మారుస్తూ ఉంటాను. ఎప్పుడు ఒకటే అయితే బాడీకి అలవాటు అయిపోయి ఇమ్యూనిటీ అన్నది ఉండదండి. అందుకనేసి అలా అప్పుడప్పుడు మారుస్తూ ఉంటే ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది. ఎర్లీ మార్నింగే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ మంచిగా ఆవిరికుడుము అయితే పెడుతున్నాను. కొంచెం జీలకర్ర, కొత్తిమీర వేసి ఇడ్లీ బ్యాటర్ ఉంటే ఆవిరికుడుము అయితే పెట్టాను. తర్వాత ఇక్కడ ఎగ్స్ అయితే చేస్తున్నాను అనమాట. మా వారికి డయాబెటిక్ ఉందండి, అందుకనేసి నేను ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ పెట్టను అనమాట. అందుకనేసి తన కోసం ఏమొచ్చి చక్కగా ఫ్లఫీగా ఆమ్లెట్ అయితే వేద్దామని చెప్పేసి ఎర్లీ మార్నింగే మనకి బీట్ చేయడానికి అది టైం అంత ఉండదు కదండి. అందుకనేసి బీటర్తో బీట్ చేసి కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసి కొంచెం కొరియాండర్ వేసుకొని చక్కగా బీట్ అయితే చేస్తున్నాను. ఒక్కసారి ఇది బీట్ చేసి మనం పక్కన పెట్టేసామనుకోండి, చక్కగా ఆమ్లెట్ అన్నది ఫ్లఫీగా వస్తుంది. ఇక్కడ ఆవిరికుడుము అయితే ఉడుకుతుంది కదా, ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయిందండి. అందుకని చిన్న స్టవ్ పైకి పెట్టేసుకొని ఇక పెద్ద బర్నర్ పైన నేనైతే ఇక్కడ ఆమ్లెట్ అయితే వేసినాను. ఇది ఇనుప కడాయి అండి. ఇందులోనే నాన్ వెజ్ ఐటమ్స్ కానీ, ఎక్కువగా ఎగ్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. చాలా దళసరిగా ఉంటుంది. నా పెళ్ళైన కాడి నుంచి ఇదే యూస్ చేస్తూ ఉంటాను. అయితే ఇక్కడ దీంట్లో ఆమ్లెట్ అయితే వేసి ఆనియన్స్ అయితే కోసి 1 కప్ ఆనియన్స్ కూడా వేసాను. ఈ ఆమ్లెట్ అయితే చూస్తున్నారు కదా, కుక్ అయింది ఆల్మోస్ట్. ఇది టర్న్ చేసి ఆవిరికుడుము కూడా అయిపోయిందండి. ఇక దాన్ని కూడా ఒక 2 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆమ్లెట్ అయితే ఇలా మా వారికి అయితే ఇచ్చేసాను. తర్వాత ఆవిరికుడుము ఉంది కదా, ఈ కుడాన్ని అయితే పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇది పిల్లలిద్దరికీ కూడా తినిపించేస్తానండి. ఇక నేనైతే ఎక్కువగా పిల్లలకి తినిపించేస్తాను, ఎందుకంటే టైం అయితే ఉండదన్నమాట. టమాటో కొరియాండర్ చట్నీ ఉంటే దాంతోనే పిల్లలిద్దరికీ కూడా బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేశాను. ఈలోగా మళ్ళీ పోపు అయితే వేసుకుంటున్నాను. వాళ్ళకి లంచ్ బాక్స్ రెసిపీ కావాలి కదా, ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, మినపప్పు వేసాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని చక్కగా మనం ఫ్రై అయితే చేసుకోవాలి. మన ఫ్లేవర్స్ బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. దీంట్లో నిమ్మరసం కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే లెమన్ జ్యూస్ అయితే తప్పకుండా వేస్తానన్నమాట. ఇలా కలిపేసుకొని పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మంచి ఫ్లేవర్తో ఉంటుంది ఆనియన్ రైస్. లెమన్ అన్నది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇక నాకైతే ఇంట్లో వెజిటేబుల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఓన్లీ కాలీఫ్లవర్ అండ్ చిక్కుడుకాయలు ఉన్నాయన్నమాట. మమ్మీ వాళ్ళు ఇంటికి ఎలాగా వెళ్తాను కదా, సంక్రాంతి కదా, అందుకనేసి ఇంకా వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా తీసుకురాలేదు. లెమన్ జ్యూస్ అది వేసేసి ఇక పిల్లలకైతే ఇదే లంచ్ బాక్స్ కింద పెట్టేశాను. ఫ్రూట్స్ స్నాక్ కింద అయితే నేను ఆరెంజెస్ అయితే పెట్టేశాను అనమాట. రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ అది చేసి కొంచెం ఇంటిని కూడా క్లీన్ చేసుకున్నాను. తర్వాత పిల్లలవి లెహంగాలన్నీ కూడా సర్ది పెట్టుకున్నానండి. ఈలోగా అయితే తల తీసుకునే వాళ్ళు వచ్చారు. ఊడిపోయిన తల ఉంటుంది కదా, ఆ తల తీసి ఇచ్చేసి చూస్తున్నారు కదా, కవర్తో తీసుకువెళ్ళాను. ఆ తల అంతా వేస్తే ఈ బకెట్ అయితే ఇచ్చారు. మనకి ప్లాంట్స్కి వాటర్కి అది బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇక చాలా బాగా అనిపించింది నాకు. అది వేస్టే కదా, పారేసే కన్నా. ఇక ఆఫ్టర్నూన్ కర్రీ కింద ఏమొచ్చి ఫిష్ అయితే ప్రిపేర్ చేశాను. ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసి ఇక మా వారికి అయితే భోజనం అయితే పెట్టేశాను అనమాట. నేనైతే ఇక ఫిష్ కర్రీ తిన్న కదా, ఇక కొత్తిమీర, టమాటో పచ్చడి అయితే చేసుకొని భోజనం అయితే చేశానమాట. కొంచెం మా అత్తయ్య వస్తే మా అత్తయ్యతో మాట్లాడుకుంటూ అలాగా భోజనం చేసి కొంచెం టైం అయితే స్పెండ్ చేశాను. ఇక
చెప్పాను కదండి పండగ పనుల్లోనైతే బిజీగా ఉన్నానని చెప్పేసి. పండగ పనులైతే మళ్ళీ మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత ఒక అరగంట రెస్ట్ తీసుకొని మళ్ళీ ఒక రూమ్ అయితే స్టార్ట్ చేశాను. రోజు ఒక్కొక్క రూమ్ కింద అలా చేస్తున్నానన్నమాట. నీట్‌గా మనం ఒక్కొక్క రూమ్ చేసుకున్నాం అనుకోండి, మనకి కూడా ఎక్కువగా బర్డెన్ ఉండదు. మనం సింపుల్‌గా పని అనేది చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ దీనిపైన అన్నీ కూడా తీసేసానండి. తీసేసి చక్కగా మంచిగా కంఫర్ట్ పెట్టి వాష్ చేశానన్నమాట. మార్నింగే వాషింగ్ మిషన్లో వేసాను అవి. ఇప్పుడు ఈ వంట సోఫాది కూడా అన్నీ కూడా డస్టింగ్ అయితే చేస్తున్నాను. మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కదండి, అందువల్ల మనకి చాలా సింపుల్గానే వర్క్ అయిపోతుంది. నాకైతే పండగ పనులు బ్రాస్ ఐటమ్స్ అవి అన్నీ ఉన్నాయండి, చాలా ఎక్కువగా ఉంటాయి నాకు. కానీ అవన్నీ కూడా పైన అయితే పెట్టేశాను అనమాట. మాటి మాటికి తోముతూ ఉంటే బాగోట్లేదు హెల్త్. అందువల్ల నేనైతే ఇక పండగలకి తోమకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు మెరుగు పెట్టించుకోవచ్చు కదా అని చెప్పేసి ఇక పైన అయితే పెట్టేశాను. ఇవన్నీ కూడా డస్టింగ్ చేస్తున్నాను నీట్‌గాన. మాకు రోడ్డు ఉంటుందని చెప్పాను కదండి, మాకు వెస్ట్ సైడ్ రోడ్డు ఉంటుంది, అదేవిధంగా సౌత్ సైడ్ కూడా మెయిన్ రోడ్డు ఉంటుందన్నమాట. అక్కడ మనకి ఎక్కువగా వెహికల్స్ వెళ్ళడం వల్ల డస్ట్ అది ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని ఇక సోఫావి మంచిగా తీసుకొచ్చానమాట. వేరే సెట్ తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా వేసేస్తున్నాను. నేను బట్టలు వాష్ చేసేటప్పుడు ఖచ్చితంగా కంఫర్ట్ అనేది వేస్తానన్నమాట. వేయడం వల్ల ఏంటంటే మనం వేరేగా రూమ్ ఫ్రెషనర్స్ అవి అవసరం ఉండదండి. ఇలా మనం వేసుకున్నామంటే చక్కగా మంచి స్మెల్తో ఉంటాయి. 3 డేస్, ఈవెన్ 3 డేస్ వరకు కూడా మనకు ఆ స్మెల్ అనేది పోదు. ఆ తర్వాత మనం రూమ్ ఫ్రెషనర్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇవన్నీ కూడా మార్చిన తర్వాత. కంపల్సరీగా నేను రెగ్యులర్గా మారుస్తూ ఉంటానండి. కానీ ఎప్పుడైనా సరే వాష్ చేసినవి వేస్తే ఆ రోజైతే చాలా బాగుంటుంది, మంచి గుడ్ ఫీల్ ఉంటుంది. అందులోని కంఫర్ట్ స్మెల్ అది వస్తుంది కదా, అదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా సర్దేసిన తర్వాత నేను ఇక్కడ ఇన్వెంటర్ ఉంది, ఇన్వెంటర్ బాక్స్ అన్నీ కూడా డస్టింగ్ అయితే చేశాను. పిల్లోస్ కూడా ఆల్రెడీ వాష్ చేశానండి, అందుకే అవన్నీ కూడా కవర్స్ అవి వేస్తాను. చెప్పాను కదా రోజు కూడా వర్క్ చేస్తున్నానని, పండగ పనులన్నీ చేస్తున్నాను. ఇక ఈ ఫ్లవర్ పాట్ కూడా అండి, ఫ్లవర్ పాట్ కూడా డస్ట్ అయితే ఎక్కువగా పట్టేసింది. దాన్ని కూడా క్లీన్ చేశాను. ఎప్పుడు క్లీన్ చేసినా పైకి ఎత్తి నీట్గా మనం తుడుస్తాం, కానీ బ్రూమింగ్ అయితే చేస్తాను, కానీ ఫ్లవర్స్ అవి కూడా ఎక్కువగా డస్టింగ్ చేయనండి. ఈరోజైతే పండగ పనులు కదా, అంతా కూడా నీట్గా డస్టింగ్ చేశాను. ఇక ఈ రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక డోర్ ఒక్కటి క్లీన్ చేస్తే సరిపోతుంది. విండోస్ కూడా అంత ఎక్కువగా డస్ట్ అయితే ఉండదండి, రెగ్యులర్గా నేను క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. అందుకనే వీడియోస్ అయితే షూట్ చేయలేకపోతున్నాను. రెగ్యులర్గా ఇక హౌస్ వైఫ్ అంటే మనకి ఏంటుంటుందండి, క్లీనింగే కదా. అన్నీ కూడా రెగ్యులర్గా క్లీన్ చేయడము, ప్లాన్స్ ఇక్కడి నుంచి అక్కడికి మార్చడము, ప్లాన్స్ వేసుకోవడము, ఇటువంటి పనులతోనే నాకు అయిపోతుంది. ఈ రూమ్ అంతా కూడా క్లీన్ చేశాను. ఆల్రెడీ అన్ని రూమ్స్ క్లీన్ చేశానండి. ఈ రూమ్ ఒక్కటి క్లీన్ చేసేసి ఇక డస్ట్ అయితే ప్యాన్లో అదే డస్ట్బిన్లోకి ఎత్తేసాను ఇంకెక్కడే. ఈ టీపై కూడా గ్లాస్ టీపై చిన్న స్టెయిన్ అయినా సరే మనకు కనిపిస్తుంది అనమాట. అది కూడా నీట్గా క్లీన్ చేశాను కొలీన్తో. తర్వాత వచ్చేసరికి మనకి 3 అయిపోయిందండి. 3 అయిపోతే ఇక మా అత్తయ్య అయితే కింద కూర్చున్నారు, చూశారు కదా. మా అత్తయ్యతో మాట్లాడుకుంటూ ప్లాంట్స్కి అయితే వాటర్ అయితే వస్తుంది, వాటరింగ్ అయితే చేశాను. తర్వాత పైకి వచ్చిన తర్వాత నేను మా వారైతే ఏమైనా స్నాక్స్ చేయమన్నారు, పకోడీలు అయితే వేస్తున్నాను. బియ్యం పిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి 1 కప్ శనగపిండికి. ఇలా రైస్ ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఆనియన్స్, ఇది ఆనియన్ పకోడీ అండి, చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేసాను, అదేవిధంగా జింజర్, పచ్చిమిర్చి, అల్లము పచ్చిమిర్చి కలిపి మిక్సీ కొంచెం బరకగా చేసి ఆ పేస్ట్ కూడా వేసాను, సాల్ట్ వేసాను. ఇవన్నీ కూడా కొంచెం వాటర్ వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. మనకి నార్మల్ మెత్తని పకోడీ, గట్టి పకోడీ కన్నా ఈ పకోడీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మా వారు ఎప్పుడైనా సరే ఇది వేయమంటారనమాట, ఆనియన్ పకోడీ వేయమంటారు. అయితే ఆనియన్ పకోడీ వేసాను, కొంచెం ఎక్కువగానే చేశానండి. పిల్లలకి, మా వారికి, మా అత్తయ్యకి, మాయాలు ఉన్నారు కదా, మా మాయకి అందరికీ కూడా కొంచెం కొంచెం పెట్టేశాను.
వాళ్ళైతే మా ఇంట్లో ఉండరండి, పైన ఉంటారనమాట. పైన కూడా నేను క్లీనింగ్ అయితే చేశాననమాట. ఆల్రెడీ మొక్కలన్నీ కూడా పై డాబా పైన ఉన్నవన్నీ తెచ్చి కిందన బాల్కనీలో పెట్టాను. పైన కూడా వాళ్ళ మేడ అంతా కూడా మా అత్తయ్య ఒక్కళ్ళే తొడలేరు కదా, అదంతా కూడా క్లీన్ చేశాను. అవన్నీ కూడా క్లీనింగ్ పనులతోనైతే చాలా కష్టంగా ఉంది. మీరు ఎలా చేస్తున్నారో చెప్పండి. పండగ పనులు మీవి ఎంతవరకు వచ్చాయో. చూస్తున్నారు కదా, పకోడీ అయితే చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఓన్లీ మనకి శనగపిండే కాకుండా బియ్యపిండి వేస్తే బాగుంటుంది. కానీ నేను బియ్యపిండి అయితే ఎక్కువగా వేయను, చెప్పాను కదా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి అందుకనేసి. పకోడీ అయితే చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక పిల్లలు మా వారు అందరికీ కూడా పెట్టేశానమాట. పిల్లలు అయితే ఒక పాప, చిన్న పాప అయితే వచ్చింది, పెద్ద పాప అయితే ఇంకా రాలేదు. ఇవన్నీ కూడా పెట్టేసి టీ అయితే పెట్టుకున్నామండి. చూసారు కదా, అవతల స్టవ్ పైన టీ కూడా మరుగుతుంది. వేడివేడిగా పకోడీ తినేసి టీ తాగితే ఆ ఫీల్ బాగుంటుంది కదా. ఇంకా ఈరోజంతా చూసారు కదండి, వర్క్స్తోనే కంప్లీట్ అయిపోయింది. మీ పండగ పనులు ఎంతవరకు వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోస్ ఎలా అనిపించాయో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు నైట్ కూడా రెసిపీస్ అయితే చేశానండి. ఆ రెసిపీస్ అయితే రేపటి వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. కొంచెం పిల్లలకి స్నాక్స్ అయితే చేశాను, అది రేపటి వీడియోలోనైతే నేను అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. ఇంకా చాలా పనులు ఉన్నాయండి. మా అమ్మవారి ఇంటికి కూడా వెళ్ళాలి. పిల్లలకైతే హాలిడేస్ ఇవ్వలేదు, హాలిడేస్ ఇచ్చిన వెంటనే వెళ్ళాలి. మా మదర్ అయితే ఆల్రెడీ ఫోన్ చేస్తున్నారు వచ్చేయమని చెప్పేసి. వెళ్ళాలి. పిల్లలకి స్కూల్స్ కదండి, వెళ్ళడానికి కూడా చాలా డిఫికల్ట్ అవుతుంది. మా వారైతే పర్వాలేదు, అప్ అండ్ డౌన్ చేసేస్తారనమాట. కానీ పిల్లలకి కాలేజ్ స్కూల్కి వెళ్ళాలంటే కొంచెం డిఫికల్ట్ అనమాట. అందువల్ల వాళ్ళకి హాలిడేస్ ఇచ్చిన తర్వాతే వెళ్తాము. టీ బాగా మరిగితే చాలా నచ్చుతుందండి నాకు. మంచిగా ఇరానీ టీ టైప్లో ఉంటుంది, బాగా బాయిల్ చేస్తానన్నమాట టీని. ఇక టీతో ఎంజాయ్ చేశానండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.